ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఇటు శంకర్ గౌడ్ మరణం తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇటు ఈరోజు సెక్రటరియట్‌లో మళ్ళీ కూర్చొని అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు థామస్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం జేఏసీ నేత. చెప్పండి, ఏం చేస్తారు ఇప్పుడు ఈరోజు? ఏం చర్చలకు పిలిచారు? మరి ఇటు శంకర్ గౌడ్ మరణానికి ఏం ఫాయిదా ఇస్తది? గవర్నమెంట్ హామీ ఇస్తుందా? ఏం చెప్పాలనుకుంటుంది? శంకర్ గౌడ్ మరణం తర్వాతనే చర్చలకు ఆహ్వానించారు. నిన్న క్యాబినెట్లో కూడా ఆ మరణం వార్త ముందు తెలవగానే క్యాబినెట్లో కూడా చర్చ జరిగినట్టుగా మేము చూస్తున్నాం. మంత్రుల కమిటేషన్ అని చెప్తా ఉన్నారు, ఐఏఎస్ల కమిటేషన్ అని చెప్తా ఉన్నారు. మేము కూడా ఎప్పుడు కానీ భేషజాలకు పోకుండా మాకు పరిష్కార మార్గమే ఉంటుంది. ఇన్ని 2.5 సంవత్సరాల తర్వాత పిలుస్తున్నారు కాబట్టి పెద్ద మొత్తంలో వాళ్ళు కూడా మెట్టు దిగి రావాలి. ప్రభుత్వ పేరు కూడా పాడు చేసుకోకుండా ఇవాళ వాళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టినో అవే ప్రధాన డిమాండ్లు. మిగతా డిమాండ్లు గౌరవ మంత్రి గారు నేను అన్ని ఫైనలే అంటున్నాడు. వాటిని కూడా అగ్రిమెంట్ రాసుకొని రావాలి. మిగతా వాటి మీద స్తంభన ఉంటుంది. మీరు కూడా ముందుకు రావాలి, మేము కూడా ముందుకు రావాలి. పట్టు విడుపులు లేకుండా దాన్ని పరిష్కారం చేసుకొని సమ్మె విత్డ్రా చేయడానికి వాళ్ళే కృషి చేయాలి. దాంట్లో మేము కూడా ఆలోచిస్తాం. ఇవాళ కార్మికులు ఆందోళన పడవద్దు, మళ్ళీ కార్మికులు ఉండొద్దు. శంకర్ గౌడ్ చావే చివరి చావుగా వాళ్ళ ఆర్టీసీలో మళ్ళీ రావద్దు. మీ ద్వారా మా కార్మికులను కోరుకుంటున్నా, తొందరపడొద్దు. మనం చచ్చిపోతే పిల్లలు, భార్య పిల్లలంతా రోడ్డు మీద పడతారు. బీద కుటుంబాలు, ఇల్లు లేక, జీతాలు లేక, పొలాలు లేక ఉన్న వాళ్ళం మనం, చిన్న కుటుంబం కాబట్టి అట్లాంటి అఘాయిత్యాలు చేసుకొని చేయొద్దు. మేము తప్పకుండా జేఏసీ అండగా ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వంతో ఉంటాం. ఎజెండా కూడా మీకు ఇచ్చినాం, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా స్తంభన రాకుండా ప్రభుత్వం పరిష్కారం చేయాలని కోరుతాం. 32 డిమాండ్లలో సుమారు 29కి పైగా గవర్నమెంట్ ఒప్పుకుందని చెప్తా ఉన్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఏది ఒప్పుకోలే, ఏది చర్చ జరగలేదు. గౌరవ మంత్రి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అందుకే కమిటీ చేసిండ్రు. ఆ 29 ఫైనల్ చేస్తే మిగతా 4 మీద తప్పకుండా మేము ఆలోచించి ఫైనల్ చేస్తాం. ఫైనల్గా ఇప్పుడు చర్చలు ఏం సఫలం అవుతాయా, లేకపోతే ఏ పట్టు ఎవరిది? ఇటు కార్మికులు గెలుస్తారా, ఇటు గవర్నమెంట్ గెలుస్తుంది? ఏది ఎలా ఉండబోతున్నట్టు? ఇప్పుడు కానీ మేమేమో కూలి సంఘం నాయకులం, కూలి వాళ్ళం. మేము చేసిన కూలి మా జీతం ఏమంటున్నాం, పిఆర్సీ ఏమంటున్నాం, మా ప్రాబ్లం చెప్పమంటున్నాం, యాక్ట్ వైలేషన్ చేయమంటున్నాం, డ్యూటీలలో ఇబ్బందులు ఉన్నాయంటున్నాం. మా అన్ని న్యాయబద్ధమైనటువంటి సమస్యలు. రెండోది, మేము ప్రజాసేవకులం. అన్ని డిపార్ట్మెంట్ ఆర్టీసీలు ప్రజలకు సేవకులు. రెండోది, మహాలక్ష్మి పథకాన్ని వాళ్ళ కీర్తి కిరీటంలో కలికితురాయిలాగా పెట్టి ఇలా గవర్నమెంట్ ప్రతిష్ట పెంచింది మేము. కాబట్టి ఇలా మా వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వమే ఆలోచన చేసి మేము బయటకు రాకుండా చూసి సమ్మెను నివారించే చర్యలు చేపట్టాలి పెద్ద మనసుతోటి. లేకపోతే వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బందులు వస్తాయి. అది రాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 కమిటీలు వేసినందుకు ధన్యవాదాలు చెప్తూ దీన్ని పరిష్కారం చేసే బాధ్యత వాళ్ళదే. లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. అక్కడ ధర్నా చేస్తా ఉన్నా కూడా పోలీసులు అరెస్టులు చేస్తా ఉన్నారు. కార్మికులందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్తా ఉన్నారు. దౌర్జన్యం, దాడికి కూడా దిగుతారు. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేమో పోలీసు వాళ్ళు దారి చేస్తున్నారు. మాకు సంఘాలు సమ్మె చేసుకునే హక్కు ఉంది, నిరసన తెలిసే హక్కు ఉంది, రాజ్యాంగం ఉంది. ఇవన్నీ కాదని పోలీసు వాళ్ళు అతిగా ప్రవర్తించి నిన్న కేసులు పెట్టారు. మా వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేయాలి. పోలీస్ స్టేషన్లు తీసిపోయినారు, వ్యాన్లు పెట్టిండ్రు, భయభరంతకు గురి చేసిండ్రు, టెంట్లు గుంజుకుపోయి బయట పారేసిండ్రు. ఒక ఎస్ఐ అయితేనేమో తాండూరులో అసలు ఎవరు కూడా మీ టెంట్లు ఇవ్వద్దు, ఇది ఇవ్వద్దు, మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటా అని చెప్పినారు. ఇది చట్టమేనా? చట్టాన్ని కాపాడే అటువంటి పోలీస్ వాళ్ళు ఇంత విచ్చలవిడిగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది దుర్మార్గం. అటువంటి చర్యలకే నిన్న జరిగిన సంఘటనలు జరిగినాయి. మా వాళ్ళకి ఏం వస్తుందో రాదో అని చెప్పి. కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత నివారించాలని మీ ద్వారా తెలియజేస్తాం. ఫైనల్గా ఇప్పుడు చర్చలు ఎలా సాగుతాయి? లోపల మీకు సానుకూలంగా వచ్చే అవకాశం ఉందా? మాకేమంటే మాకు సమస్య పరిష్కారమే ముఖ్యం, కార్మికుల సంక్షేమమే ముఖ్యం. ఆ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తే తప్పకుండా పరిష్కారం అవుతాయి, లేకపోతే స్తంభన వస్తుంది. ఇలా కంటిన్యూ అవుతుందా? వాళ్ళు పరిష్కారం చేయకపోతే కంటిన్యూ అవుతుంది. ఎవరు కూడా సడలించరు. మేము ఆల్రెడీ మా షెడ్యూల్ వారం రోజుల షెడ్యూల్ ఇచ్చినాం కార్మికులకి. ఇది సిచ్యువేషన్. లోపల చర్చలకు పిలుపునిచ్చారు సెక్రటరియట్ లోపల. మరి శాంతి చర్చలు లోపల సఫలం అవుతాయా? ఇటు లోపల అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. గత కొంతకాలంగా మాట్లాడుతూనే ఉన్నాం, కానీ మా డిమాండ్లు నెరవేర్చలేదు అంటున్నారు. ఇటు వరంగల్కు సంబంధించిన ఆర్టీసీ కార్మికుడు డ్రైవరు బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది. ఇప్పుడు మరణం తర్వాతే ఈ శాంతి చర్చలకు పిలిచారే కానీ గతంలోనే పిలిచి మాట్లాడి ఉండుంటే, మా హామీలపై మీరు ఒక అగ్రిమెంట్ చేసి ఉండుంటే ఒక మంచి ప్రాణం పోయేది కాదంటూ కూడా జేఏసీ నేతలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ మధుతో పవన్ వాయిద్య టీవీ, హైదరాబాద్ సెక్రటరీ. ఈరోజు మేనేజ్మెంటు, గవర్నమెంటు చర్చలు పెట్టడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే నిన్న మా సోదరుడు నర్సంపేట డిపోలో చనిపోవడం చాలా బాధాకరం. మరి దాని గురించి కూడా మేము ఆలోచించాల్సి ఉంది. ఆ కుటుంబానికి సరి అయిన న్యాయం చేయాలా, ఆ కుటుంబకు ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ డిమాండ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా మేమైతే డిమాండ్స్ ఇచ్చినామో ఖచ్చితంగా అపాయింటెడ్ ప్రకటించాలి. గవర్నమెంట్లో విలీనం చేసి అపాయింటెడ్ ఖచ్చితంగా ప్రకటించాలి. అదేవిధంగా 21, 25 ఈ పే స్కేల్కి సంబంధించిన అవి ఇవ్వాల్సిందే. ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే.
అట్లనే 17 ఏరియర్స్ కూడా ఇవ్వాల్సిందే. అదేవిధంగా చనిపోయిన ఇదైతే గతంలో చనిపోయిన పిల్లల ఉద్యోగస్తులకు వాళ్ళకు 2 సంవత్సరాలు ఇచ్చి క్యాజువల్గా ఇచ్చేవాళ్ళు. అది కాకుండా రెగ్యులర్ డేట్నే అపాయింట్ ఇవ్వాలని డిమాండ్స్ ఉన్నాయి. ఏ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని ఖచ్చితంగా సాధించే వరకు మేము నిలబడి ఉంటాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత కూడా మేము మా నర్సంపేట పరిస్థితి ఉంటుంది కావచ్చు. అక్కడ ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తాం.